ఇవాళ టేస్టీ రెసిపీస్ అయితే 3 మీ ముందుకైతే తీసుకొచ్చాననమాట. అవి ఎలా చేసుకోవాలో చూడండి. తప్పకుండా వీడియో అయితే మొత్తం చూడండి. స్కిప్ చేయొద్దు. ఒక రెసిపీ వచ్చేసి డోక్లా, ఒకటి క్యాప్సికమ్ స్లైసెస్, అలాగే బ్రెడ్ శాండ్విచ్ అనమాట. ఈ 3 రెసిపీలు అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము. స్నాక్స్కి లేదా మార్నింగ్ టిఫిన్కి ఎలాగైతే చేసుకోవచ్చు అనమాట. మన చాయిస్ అది. ఫస్ట్ నేను ఇక్కడ డోక్లా చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే మనం తగినంత శనగపిండి తీసుకోవాలి. అందులో కొంచెం 1 స్పూన్ చక్కెర వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా దంచేసి 1 స్పూన్ నూనె వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి తగినన్ని వాటర్ పోసుకొని మనం దోశ పిండిలాగా లేదా బజ్జీ పిండి ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా అయితే కలపాలి. మరీ జోరుగా అయితే వద్దు. నేను చూపించిన విధంగా అయితే కొంచెం థిక్గా కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. డోక్లాలోకి చట్నీ కావాలి కాబట్టి చట్నీ అయితే ఇప్పుడు నేను కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక టమాటా ముక్క, అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం నిమ్మరసం, ఉప్పు వేసేసుకొని ఇలా గ్రీన్ చట్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం 10 నిమిషాలు పెట్టాం కదా శనగపిండి మొత్తం కలిపేసి డోక్లాకి, అందులో ఈనో ప్యాకెట్ అయితే వేసుకోవాలన్నమాట. డోక్లా ఎప్పుడు చేసినా సరే ఈనో కంపల్సరీగా ఉండాలి. అప్పుడు డోక్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ స్టవ్ వెలిగించుకొని హాఫ్ బాయిల్ వాటర్ చేసేసుకున్నాను అనమాట. అందులో ఒక స్టాండ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఆవిరి మీద మనం ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు ఇది గిన్నె లేకపోతే మనం రోజు ఇడ్లీ చేస్తాం కదా, ఇడ్లీ చేసేలాగానే సేమ్ ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పిండి ఎలాగైతే మనం చేసుకొని ఇడ్లీ వేసేస్తామో అలాగే ఇడ్లీ వేసేసుకొని ఇలా ఆవిరి మీద ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మనం ఒకసారి చాకు పెట్టేసి చెక్ చేసుకుంటే అంటకపోతే అది ఉడికినట్టు. ఉడికిపోయిన తర్వాత దించి పక్కన పెట్టుకొని ఇప్పుడు డోక్లాకి మనం పోపు వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో శనగపప్పు, మినపప్పు వేయకుండా మిగతావి జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఆవాలు ఇవన్నీ కలిపేసుకొని పోపు గింజలు మనం వేసుకొని పోపు వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని మనము కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో డైరెక్ట్గా మీరు డోక్లా మీద ఇది పోపు వేసుకోవచ్చు. నేనైతే ఇందులో చక్కెర వేస్తున్నాను అనమాట. కొద్దిగా చక్కెర వేసేసుకొని కొంచెం నీళ్ళు పోసేసుకొని జ్యూస్ లాగా తయారవుతుంది అనమాట. ఆ జ్యూస్ వచ్చేసి పోపుదంతా కలిపేసి మనం డోక్లాలో వేస్తాము. డోక్లాలో అయితే 100% ఇలా చక్కెర వేసేసుకొని పోపులో కొంచెం కరగనిచ్చేసి డోక్లా పైన వేస్తాము. అది పర్ఫెక్ట్ డోక్లా అనమాట. ఒకవేళ మీకు చక్కెర స్వీట్నెస్ వద్దు, మాకు హాట్గా కావాలనుకుంటే కనుక మీరు చక్కెర వేయకుండా డైరెక్ట్గా పోపు వేసేసుకొని డోక్లా పైన వేసేసుకొని గ్రీన్ చట్నీ లేదా చట్నీతో తినొచ్చు అనమాట. అలాగ చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా చక్కెరలాగా కూడా వేసుకోవచ్చు అనమాట. చక్కెర వేసేసుకొని బాగా కొంచెం కరిగిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకుంటూ కొంచెము కరిగిపోవాలి. అది కరిగిపోయిన తర్వాత మనం డోక్లా మీద వేస్తే మనకి డోక్లా అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా ఇక్కడ మొత్తం అంతా కరిగిపోతుంది. ఇక్కడ అంతా కరిగిన తర్వాత కొంచెం థిక్గా వస్తుంది అనమాట. ఇదంతా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకొని మనం ముందుగా చేసి పెట్టాం కదా డోక్లా, దానిపైన చల్లుకోవాలన్నమాట. అది ఫస్ట్ మనము ఇది బాగా చల్లారిన తర్వాత మీరు చాకుతో కట్ చేయండి. వేడి మీద అయితే అస్సలు కట్ చేయొద్దు. ఇది ఇలా మొత్తం అంతా చాకు తీసేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇడ్లీ పాత్రలో చేసినా కూడా మీరు ఇడ్లీ లాగా చేసినా కూడా దాన్ని ముక్కల్లాగా కట్ చేసుకొని పైన అయితే పోపు వేసుకోండి. నెక్స్ట్ టైం వచ్చేసి నేను రవ్వ డోక్లా ఎలా చేయాలో అది కూడా రెసిపీ చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ రెసిపీ అయితే చూడండి. ఈ విధంగా అయితే మొత్తం మనం కట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు అనేది డోక్లా పైన వేసుకోవాలి. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి తప్పకుండా. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు మొత్తం అంతా ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే మనం వేసిన పోపు అంతా ఫ్లేవర్ అంతా ఆ డోక్లాకి పడుతుంది అనమాట. ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మనం పీసెస్ తీసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే డోక్లా అనేది రెడీ అయిపోతుంది. మీరు డోక్లా చేసిన వెంటనే అయితే చాకుతో కట్ చేసి తీయొద్దు. ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాతనే అప్పుడు చాకుతోటి పీసెస్ లాగా కట్ చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి పీసులు అనేది వస్తాయి అన్నమాట. వేడి మీద చేశారంటే కొంచెం అతుక్కు వస్తుంది కాబట్టి అలా చేయకండి. ఈ విధంగా అయితే ఒక 5 మినిట్స్ మనం వేసిన తర్వాత పోపు అంతా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన ఉంచేసేసుకొని తర్వాత మనము చాకుతో లేదా స్పూన్తో కానీ కట్ చేసుకొని తీసి పెట్టుకోవాలన్నమాట. ఇలా ముక్కలు మొత్తం అన్నీ ఇలా పీసెస్ వస్తాయి. ఈ పీసెస్ మొత్తం అన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఈజీగా డోక్లా అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుందన్నమాట. ఈ డోక్లా అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా చేసుకున్న చట్నీ ఉంది కదా, అది ఇందులో వేసేసుకొని చట్నీతో తిన్నారంటే డోక్లా ఖచ్చితంగా గ్రీన్ చట్నీతో తింటేనే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, సూపర్ ఉంది కదా. ఒకసారి చేసి చూడండి. రవ్వ డోక్లా కూడా నెక్స్ట్ టైం అయితే నేను చూపిస్తాను. ఇది మన డోక్లా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ సిమ్లా మిర్చితోటి అయితే నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను. సిమ్లా మిర్చిని మొత్తం అంతా రౌండ్గా కట్ చేసుకొని స్లైసెస్ లాగా మనం అందులో స్టఫ్డ్ ఆలు పెట్టేసేసుకొని చేస్తే పప్పు లేదా సాంబార్ చేసినప్పుడు అలా డైరెక్ట్గా మనం అన్నంలో లేదా రోటీలో తినొచ్చు అనమాట. చూడండి ఇప్పుడు
ఇలా రౌండ్గా స్లైసెస్ కట్ చేసుకోవాలన్నమాట. అందులో మిరపకాయలు విత్తనాలు లాగా ఉంటాయి కదా, సో అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. అవైతే మనం వేయనవసరం లేదు. ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటే దీనిపైన మధ్యలో మనము ఎగ్ ఆమ్లెట్లకు ఎప్పుడైతే మనం ఆమ్లెట్ వేసుకుంటామో అలా కూడా దీని మధ్యలో వేసుకోవచ్చు అనమాట. అలా చేసుకోవచ్చు, లేదా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే కూడా చేయొచ్చు అనమాట. ఇలా చేసుకోండి ఒకసారి, చాలా బాగుంటుంది. పప్పుతో కానీ లేకపోతే రోటీతో కానీ డైరెక్ట్గా ఇవి ప్లెయిన్గానే డైరెక్ట్గా తినొచ్చు, లేదా మనం అన్నంలోకైనా రోటీలకైనా నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనం స్లైసెస్ని కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇందులో ఆలు అంటే స్టఫ్డ్ పెడుతున్నాను అనమాట. బంగాళదుంపలు ఉడకబెట్టేసుకొని అందులో కొంచెం ఉప్పు, అలాగే పసుపు, కొంచెం నిమ్మరసము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిపి పెట్టుకున్నాను అనమాట. ఉడకబెట్టేసుకొని అది ఇందులో నేను పెడుతున్నాను అనమాట. సిమ్లా మిర్చిలో అంటే క్యాప్సికమ్ అనమాట. స్లైసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనం తవా పైన రెండు వైపులా కాల్చుకుంటే మనకి స్నాక్ లాగా ఇది ఈవినింగ్ తినొచ్చు, లేకపోతే అన్నంలోకి తినొచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మొత్తం అన్నీ 4 స్లైసెస్కి నేను పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు తవా వేడి పెట్టేసుకొని దానిపైన కొంచెము ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా అంతా ఆయిల్ వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా తవా అంతా మిక్స్ అయ్యేలాగా ఆయిల్ కలుపుకోండి అలాగా. సో ఇప్పుడు మనం సిమ్లా మిర్చిని ఇందులో ఆలు పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని మన 4 పీసెస్లు కట్ చేసాం కదా, 4 పీసెస్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇలా పీసెస్ పెట్టేసుకొని దీని మధ్యలో బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టామంటే మనకి క్యాప్సికమ్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే పెట్టండి. మీరు ముందే ఫస్ట్ చేతి మీదనే పెట్టుకొని అలా పెట్టచ్చు, లేదా ఇలా తవా పైన పెట్టేసి పెట్టినా ఎలాగైనా ఒకటే అనమాట. ఎలా చేసినా సరే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, అలా వస్తుంది అనమాట. సో ఇలా చేయండి. ఇలా పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఒక స్పూన్ నూనె వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటే కాల్చాలన్నమాట. మాడిపోకుండా కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది. అండ్ స్కూల్కి కూడా మనం పిల్లలకి రోటీతో పాటు ఇది కూడా పెట్టచ్చు, బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చాలన్నమాట. మనము కలర్ఫుల్గా గ్రీన్ కలరు, ఎల్లో కలరు మిక్స్ అయిపోయి చాలా బాగుంది కదా. ఎప్పుడు చేసే వంటలు కాకుండా మనం ఇంట్లోనే ఉన్న వాటితోనే ఇలా రెసిపీస్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలు బయట ఫుడ్కి అలవాటు పడకుండా మనకి ఇంట్లోనే ఇలా రెసిపీస్ అన్నీ చేసి పెట్టారంటే బయట ఫుడ్కి అస్సలు అలవాటు పడరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బేసిక్లో వాళ్ళకి 3 years నుంచి మనము ఇంటి ఫుడ్ని అలవాటు చేసామంటే బయట ఫుడ్కి అస్సలు వెళ్ళరు. ఓకేనా? అలా చేయడానికి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ నేనైతే ఫస్ట్ వేసాను కదా, అదైతే ఫ్రై అయిపోయిందనమాట. సో ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా లైట్గా మరీ ఎక్కువ అయితే అవసరం లేదు. మనం క్యాప్సికమ్ అని హాఫ్ బాయిల్ చేసేసుకొని తిన్నా కూడా చాలా మంచిదనమాట. గ్రీన్ కలర్వి ఎక్కువ ఆకుకూరలు, ఇలా గ్రీన్ కలర్ పచ్చికీర ఇలాంటివి ఎక్కువ అనేది హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఫుల్ బాయిల్ అయితే చేసామంటే అందులో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ మనకి పోతాయి అన్నమాట. అప్పుడు మనం తిన్నా కూడా వేస్టే. సో హాఫ్ బాయిల్ చేసుకొని తిన్నామంటే ఇప్పుడు ఇది మొత్తం అంతా ఫుల్గా మగ్గిపోవాల్సిన అవసరం లేదనమాట. లైట్గా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయింది. అది కొంచెం ముక్క మెత్తబడితే సరిపోతుంది అనమాట మనకి. అలా వేసేసుకుంటే మన క్యాప్సికమ్ స్లైసెస్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, చూసారు కదా. ఈ విధంగా అన్నీ తీసేసుకొని ప్లేట్లో వేసుకుంటే క్యాప్సికమ్ రెసిపీ రెడీ. ఎంత బాగుందో కదా, చూస్తే తినాలనిపిస్తుంది కదా. సో అలా చేయండి. సో ఇప్పుడు మన బ్రెడ్ శాండ్విచ్ అందరు చేసే ఉంటారు కదా మీరు. మాకు తెలుసండి, ఎందుకు చూపిస్తున్నారు అని అంటారేమో. తెలుసు, కానీ కొంతమందికి అంటే బ్రెడ్ ఉన్నప్పుడు మనము ఇంటి దగ్గర కొంచెం ఏదన్నా హెల్త్ బాగాలేనప్పుడు మనకి ఎక్కువ బ్రెడ్ ప్యాకెట్స్ వస్తాయి కదా. ఎప్పుడు ఒకే రెసిపీ కాకుండా స్వీట్ చేస్తాము. బ్రెడ్ బోండా నేను చేశాను, బ్రెడ్ హల్వా చేస్తాము. అంటే అందులో ఇది కూడా అనమాట బ్రెడ్ శాండ్విచ్. వాటికి ఎక్కువ టైం పడుతుంది. ఇది వచ్చేసి షార్ట్కట్లో త్వరగా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బ్రెడ్ కొంచెం కొంతమంది తినడానికి ఇష్టపడరు. సో ఈ విధంగా చేసుకున్నామంటే మనకి టిఫిన్కి లేదా ఈవినింగ్ స్నాక్స్కి యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇలా కూడా ట్రై చేయండి. వేస్ట్ అయితే అస్సలు చేయకండి. ఓకే, ఈ విధంగా మొత్తం అంతా తీసేసుకొని మనం రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని ఇలా ఈ షేప్లో కట్ చేసుకొని తినొచ్చు, లేదా మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. సో నేను చేసిన 3 రెసిపీస్ అయితే ఇవే. చాలా బాగున్నాయి కదా. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ రెసిపీస్ అయితే చూసారు కదా. బాయ్.